హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, సారీ ఫర్ యువర్ ఇన్కన్వీనియన్స్. నేను ఇందాక క్వశ్చన్ మిడిల్లో ఉన్నప్పుడు టైం అవుట్ అయిపోయింది. సో మళ్ళీ ఫస్ట్ దగ్గర నుంచి చెప్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సోషల్లో 2 క్వశ్చన్స్ అండి. అబ్జెక్షన్ రైజ్ చేయడానికి మనకి ఆప్షన్ ఉంది. సో క్వశ్చన్ ఐడి వచ్చేసరికి 3922661469 ఆన్సర్ కీలో వచ్చేసరికి మనకి సెకండ్ ఆప్షన్ ఇచ్చారు. మన అబ్జెక్షన్ ఏంటంటే ఈ క్వశ్చన్ ఆప్షన్స్లో ఆన్సర్ అనేది లేదు. అంటే సతోపంత్ ఆన్సర్ ఇచ్చారు మనకి రెస్పాన్స్ షీట్స్లో, కానీ ఆన్సర్ సతప్నాద్ అని ఉంది. సో స్పెల్ మిస్టేక్ ఉంది. మేబీ క్వశ్చన్ కన్సిడర్ చేసి యాడ్ స్కోర్ ఇస్తే ఇవ్వచ్చు, లేతే లేదు. మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి ఒకసారి రైజ్ చేద్దాం అబ్జెక్షన్. క్వశ్చన్ ఏంటి అని చూసినట్టయితే అలకనంద నది జన్మస్థలం అని ఇచ్చారండి. దానికి ఆప్షన్స్లో మనకి సతోపంత్ అని ఇచ్చారు. సతప్నాద్ అనేది కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఆన్సర్. సో రిఫరెన్స్ వచ్చేసరికి ఏపీ 10th క్లాస్ సోషల్ 2018-22 ఓల్డ్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 59 అండి. 2018-22 ఓల్డ్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 59లో దీనికి రిలేటెడ్ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఒక్కసారి చెక్ చేయండి అండ్ దీనికి అబ్జెక్షన్ రైజ్ చేసేసేయండి. ఫస్ట్ మనం పేజ్ నెంబర్ ఎటు మెన్షన్ చేస్తాం కాబట్టి వాళ్ళు రిఫరెన్స్ని కన్సిడర్ చేసి ఒకసారి వాళ్ళు కూడా చెక్ చేసి మనకి యాడ్ స్కోర్ ఇవ్వాలా లేకపోతే ఏం చేయాలనేది ఆలోచిస్తారు. సో మీరైతే అబ్జెక్షన్ రైజ్ చేయండి ఈ క్వశ్చన్ ఐడికి. ఒకసారి చూడండి క్వశ్చన్ ఐడి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి క్వశ్చన్ ఐడి 3922661475. దీనికి ఆన్సర్ వచ్చేసరికి కీలో ఫస్ట్ ఆప్షన్ అని ఇచ్చారండి. ఇప్పుడు మన అబ్జెక్షన్ ఏంటి అంటే ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి. ఆన్సర్ ఎన్సీఆర్టీ. ఒకసారి క్వశ్చన్ చూద్దాము. ఆర్టీఈ 2009లోని సెక్షన్ 29 సబ్ సెక్షన్ 1 ప్రకారము సంబంధిత ప్రభుత్వము ప్రకటన ద్వారా అధీకృతం చేసిన ఎలిమెంటరీ విద్యకు ఈ అకాడమీ సంస్థ విద్యా ప్రణాళిక రూపొందించింది. ఆప్షన్ 2 ఎన్సీఆర్టీ ఈజ్ కరెక్ట్ అండి. దీనికి రిఫరెన్స్ ఎగ్జాక్ట్ పేజ్ నెంబర్ అయితే నా దగ్గర లేదు, బట్ ఇది మాత్రం ఎన్సీఆర్టీ అనేది మాత్రం ఎగ్జాక్ట్ కరెక్ట్ ఆన్సర్ అండి, బేస్డ్ ఆన్ ద న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్ సోషల్ మెథడాలజీ. సో మీకు ఎవరికైనా రిఫరెన్స్లో ఎగ్జాక్ట్ పేజ్ నెంబర్ తెలిస్తే ఒక్కసారి నాకు కామెంట్ చేయండి.